వేసామండి ఇక్కడ కార్పెట్లు సెలో టేప్ వేశారు, అక్కడేమో 2 స్పీకర్లు పెట్టారు. మీరు ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు ఇందాకటి నుంచి. ఇది నా సాంగే కదా. మీ సాంగే. అదే వింటున్నాను. ఓ వింటున్నారా? మీరు అలా వింటారా? ప్రాబబ్లీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ వింటూ తిరగడం అలవాటైనట్టుంది ఇంట్లో. నేనేం అనలేదు. అసలు మీరు నడిచేస్తుంటే ఆల్మోస్ట్ ఆ జిమ్మి ఊడి కింద పడి వస్తున్నట్టు అనిపించింది నాకు. వెరీ నైస్, వెరీ నైస్. అడగొచ్చో అడగకూడదో తెలియదు కానీ మీరు పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళారా? నేనేం అడగలే, నోయలు అడగమన్నాడు. పిచ్చి నీకు అసలు ఎందుకు అడుగుతావు? కాదు స్టూపిడ్. వాళ్ళందరిని అరెస్ట్ చేసింది నేనే. యు ఆర్ ద పోలీస్. చెప్పలేదా మీకు? చెప్పలే. కనీసం రాజీవ్ గారు కూడా చెప్పలేదా? ఆయన ఇలాంటివన్నీ చెప్పడు. ఫోన్ ఎందుకు చేశారు మీకు? ఆయన నన్ను పొగడ్డానికి ఫోన్ చేశాడు. రాజీవ్ గారు? అవును. లేట్ అవుతుందని చెప్పినారు కదా. అవును. మీరు అటు వెళ్తున్నారా? ఆయన అరెస్ట్ చేశాను, పొద్దున్న పంపించేస్తాను. ఓకే. అరెస్ట్ చేశారా? తెలీదా? తెలియదు. ఏ కేసు మీద? ఇది 4th టైం. ఇది 4th టైమా? నాకు 3 times కూడా తెలియలేదు. హౌ? అది మీరు వెళ్ళి అడగండి. మీరే వెళ్ళి అడగండి. అది నేనే వెళ్ళి అడగాల? నేను ఎప్పుడో అరెస్ట్ చేసేసానుగా, పెళ్లి చేసుకుని అంతకన్నా అరెస్ట్ ఏముంటుంది ఆయనకి? అదే చెప్పారు నాతో. సార్ ఇంటికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది, మళ్ళీ అరెస్ట్ చేయండి నన్ను. జైలే బెటర్ అని చెప్పాడా? జైలు చాలా బెటర్ అంటున్నాడు. ఇంటికన్నా అన్నాడా? ఇంటికన్నా. నువ్వు రా, నీ సంగతి చెప్పుకుంటాను. మీకు పెళ్ళయిందా అండి? అయిందండి. మీరు జైల్లోనే ఉంటారుగా అక్కడ? యా. ఓకే. మీ ఆవిడ హ్యాపీగా ఉండొచ్చు. లేదు, నేను ఎక్కువ నైట్ డ్యూటీ వేయించుకుంటా ఉంటాను. అవునా? రాజు గారు వచ్చిన దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయింది. పర్వాలేదులేండి, రేపు పొద్దున్న చూసుకొని వదిలేసేయండి. ఓకే. మంచోడే పాపం. ఓకే, రైట్. కనిపించడానికి ఇలా ఉంటాడు కానీ. ఓకే, రైట్. ఇంతకీ మీరు చేయాల్సిన పని ఏమైనా ఉందా? మీకు ఏమైనా చెప్పారా? ఇప్పుడు మీరు ఎవరినైనా పిలవాలా? అది చెప్తాను. సార్ రాజమౌళి గారు, ఆయన్ని చూడగానే పోలీస్ దిగిపోయాడు. ఇందాకటి వరకు నేను పోలీస్ని అన్నాడు. అవునవును. రాజమౌళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. కాంచి గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎలాగైతే రాజమౌళి గారిని మీ సినిమాకి ఎలాగైతే గెస్ట్గా పిలిచారో, ముందు రాజమౌళి గారు మిమ్మల్ని గెస్ట్గా పిలవాలనుకుంటున్నాను. ఒక అన్నగా కాదు, ఒక మంచి డైరెక్టర్గా మిమ్మల్ని పిలవాలి. ఏదో ఒక రోజు జరుగుతుంది. థ్యాంక్ యూ సుప్రీత్ గారు, యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే, ఇన్ని సినిమాలు చేశానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్. ఇంకా ముందు చేసేదానికి కూడా మీరే కారణం సార్. అంత మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసిన సార్ విజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఒకసారి స్టేజ్ పైకి వస్తే. హలో సార్. ఏంటి? లేదు సార్, ఊరికే సుమ్మ గారు మాట్లాడతామన్నారు. నేను ఎప్పుడు పిలిచాను బాబు? బెయిల్కి ఏదో కావాలన్నారు కదా రాజు గారికి. ఆయన్ని బెయిల్కి పిలిచారా? లేదు, అక్కడ బెయిల్ పూరి పెట్టారు, తినడానికి పిలిచాను నేను. ప్రస్తుతం చాలా డిప్రెస్డ్ మూడ్లో ఉన్నాను సుమా. ఏమైంది సార్? చాలా బాధగా ఉన్నా. నేను సొల్యూషన్ కూడా లేదు, అది కూడా తెలిసిపోతుంది. అట్లీస్ట్ నా బాధ అంటే 10 మందితో పంచుకోవాలని. మన నాటకాల్లో 9 రసాలు చెప్తారు: హాస్య, బీభత్స, కరుణ, శాంత. మా కీరవాణికి అన్నయ్యకి అన్నీ తెలుసు. కానీ 10వ రసం కనుక్కున్నాడు మా కాంచి. కనుక్కుని దాన్ని సాధించి దాని మీద డాక్టరేట్లు, పిహెచ్డీలు చేశాడు. దాని పేరు వెటకార రసం. ఆడి వెటకార రసంలో ములిగి తేలని వాళ్ళు ఎవరూ లేరు. చిన్న కాదు, పెద్ద కాదు, ముసలి కాదు, మొదక లేదు, గురువు లేదు, శిష్యుడు లేదు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మాకు చాలా ఎక్కువసారి. ఏ కథ చెప్పినా, ఏ సీన్ చెప్పినా మహా మోసేస్తాడు. వాడిని తిరిగి మోసే అవకాశం ఎప్పుడు వస్తుందా చూస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమా వస్తుంది, మొయ్యాలా అక్కర్లేదా? సినిమా మొయ్యాలంటే తప్పులు ఉండాలి. దాంట్లో తప్పులుంటే సినిమా సరిగ్గా ఆడదు కదా. కాబట్టి కోరుకోలేను. సినిమా హిట్ అవ్వాలి, మోసే అవకాశం లేదు. సో ఏ రకంగా చూసినా ఇక్కడ కూడా ఆడి చేతిలో ఓడిపోయి చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో కాబట్టి అందరిలా పడికట్టు మాటలు నేను మాట్లాడక తప్పటం లేదు. ఇంకోసారి ఓడిపోతున్న చేతిలోను. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ